తదుపరి మనం మీన రాశికి వెళ్తున్నామండి. మీన రాశి వారికి ఈ మే నెలంతా కూడా చాలా బాగుంటుంది. కుటుంబ స్థానంలో గ్రహ సంచారం కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య మంచి సఖ్యత ఉంటుంది. అదేవిధంగా మరి సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాలు కూడా వీరికి చాలా అనుకూలంగా ఉంటాయి. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. మరి సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాల వల్ల వీరు అనుకున్న పనులు కొన్ని పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. కొన్ని లాభాలను కూడా ఆర్జిస్తారు వారి ద్వారా. ఈ నెల వీరికి ఆదాయం చాలా బాగుంటుంది. ఖర్చు కూడా చాలా తక్కువగానే ఉంటుంది. ఇక ముఖ్యంగా మరి వీరికి భూ వ్యవహారికంగా అంటే ఏవైనా స్థలాలు అమ్మేటప్పుడు కానీ, కొనేటప్పుడు కానీ, లేదా ఏవైనా ఇల్లు గానీ, లేదా అమ్మేటప్పుడు గానీ, కొనేటప్పుడు గానీ వీరికి ధనం అనేదైతే మరి ఆదాయం బాగా ఉంటుంది. లాభాలు గూడా చాలా బాగా వస్తాయి. ఇంకా కోర్టు వ్యవహారాలు వీరికి అనుకూలమైన తీర్పుగా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాత మిత్రుల కలయిక వల్ల మీరు గతంలో ఏవైనా మధ్యలో కొన్ని పనులు ఆపేసుంటే, ఆ పనులు కూడా తిరిగి పునఃప్రారంభం అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. నూతన పరిచయాలు ఏర్పడడం వల్ల మీకు కొన్ని విషయాల్లో ఆ యొక్క నూతన పరిచయాలు అయినటువంటి వారు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. ఈ నెలలో వీరు తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి బంధుమిత్రులతో కలిపి. కొంచెం మానసికమైనటువంటి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులైతే గురవుతూ ఉంటారు వీరు ఈ నెలంతా కూడా. ఇక ఎవరైతే మీన రాశిలో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మరి వీరికి ప్రథమార్థంలో కొంచెం ఆదాయం మరి తక్కువ ఉన్నా వీరి వ్యాపారం అనేది ముందుకు పోతుంది. కానీ ద్వితీయార్థంలో మళ్ళీ మరి ఈ ఆదాయం ఈ యొక్క వ్యాపారం అనేది కూడా పుంజుకొని మళ్ళీ లాభాలు అధికంగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉందండి. ఇక ఎవరైతే ఈ యొక్క మీన రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి కొన్ని పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. గతంలో ఏవైనా పెండింగ్ వర్క్స్ ఉంటే కూడా, ఆ యొక్క పెండింగ్ పనులు కూడా మీరు పూర్తి చేసుకొని, వారి యొక్క మందల పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల మీరు గతంలో ఏవైనా మీ పై స్థాయి అధికారుల వద్దకు మరి ఇంక్రిమెంట్స్ కానీ, బోనస్‌ల విషయం గానీ, లేదా ఏవైనా ట్రాన్స్‌ఫర్స్ విషయంలో పెట్టుకొని ఉంటే, మళ్ళీ ఒకసారి వారితో చర్చిస్తే, మళ్ళీ మీరు అనుకున్న విధంగా కూడా ఆ ట్రాన్స్‌ఫర్స్ కానీ, లేదా బోనస్‌లు గానీ, లేదా ఇంక్రిమెంట్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. ఇక ఎవరైతే మీన రాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. గతంలో మీరు కొన్ని ఈ యొక్క సంస్థల దగ్గర పనిచేసినప్పుడు రావాల్సిన ధనం అనేదైతే ఏదైనా మధ్యలో ఆగిపోయి ఉంటే, ఆ యొక్క ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నూతన ప్రాజెక్టులు ప్రారంభించేవారు గానీ, లేదా నూతన ప్రాజెక్టుల్లో జాయిన్ అవుదాము అనుకున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది ఈ యొక్క మీన రాశి వారికి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క మీన రాశి వారికి ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. కొంచెం మానసికమైనటువంటి ఆందోళన ఒక్క విషయం తప్పిస్తే మిగతా విషయాల్లో అంతా కూడా వీరికి చాలా బాగుంటుంది. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చు కూడా చాలా తక్కువగా పెడతారు. బంధువులతో, మిత్రులతో కలిపి మరి విహారయాత్రలు, సుదూర యాత్రలు, అదేవిధంగా తీర్థయాత్రలు కూడా మరి తీర్థయాత్రలు చేయడం కూడా జరుగుతుందండి. ఇక వీరికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 5వ తారీఖు, 9వ తారీఖు, 16వ తారీఖు, 18వ తారీఖు, 26వ తారీఖు, మరి 28వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 3వ తారీఖు, 7వ తారీఖు, 11వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 23వ తారీఖు, 30వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారండి. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులొచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక గురువు గారిని గానీ, లేదా మీ ఇంటి పురోహితుని గాని సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.